గుంపులో గోవింద అన్నట్టు ఉండకూడదు కదా. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 36 అండ్ ఎపిసోడ్ 37 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే డే 35 కంటిన్యూషన్ అయితే చూపించారు. ఫస్ట్ బిగ్ బాస్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి స్వాగతం అయితే చెప్పారు, వెల్కమ్ చెప్పారు. దాని తర్వాత డే 36 అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు చూడాలి, నామినేషన్స్ కాబట్టి మస్తీ ఫుల్ గొడవలతో ఉంటదేమో అని చెప్పేసి చూద్దాము అండ్ రివ్యూ ఇచ్చేద్దాము. ఓజీ క్లాన్ వాళ్ళు అంటే ఓల్డ్ ఇంతకు ముందు ఉన్న హౌస్ మేట్స్ చాలా ప్లాన్స్ వేసుకుంటున్నారు. వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ మీద భయం అనేది ఫస్ట్ ఏర్పడింది అనమాట. ఎట్లా అంటే మెహబూబ్, గౌతమ్, సో వీళ్ళందరూ బాగా స్ట్రాంగ్ కాబట్టి హరితేజ కూడా స్ట్రాంగే. సో అందుకని వాళ్ళకి భయం అనేది ఏర్పడి అందరూ కూర్చొని ప్లాన్స్ అనేది వేసుకున్నారు నైట్ టైమ్. గంగవని మనకంటానే కెలుక్కున్నాడు అనమాట 36th డే మార్నింగ్. మామూలుగా పలకరించాడు. గంగవేమో నేను అన్ని చూశాను, నువ్వు పిల్ల కావాలని ఏడుస్తున్నావు కదా అని అంటేనేమో మరి గుర్తొచ్చింది అందుకే ఏడ్చానని మణికంఠ అన్నాడు. భలే అంది గంగవ్వ, మరి వెళ్తావు ఈ వారం నామినేషన్ అయినా అని చెప్పేసి. భలే కామెడీ అనిపించింది. నాకు తెలిసి మణికంఠ ఇన్నర్ ఫీలింగ్ అయ్యి ఉంటుంది, అబ్బా అనవసరంగా ఇవన్నీ గెలుకుందానే అని చెప్పేసి. కుర్చీని మడత పెట్టి సాంగ్ అయితే వేశారు. ఈ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరూ డాన్స్ వేయడం అనేది కనిపించింది అనమాట. మోస్ట్లీ అందరు నిద్రపోతూనే ఉంటారు. మణికంఠ రోహిణిని వెనకాల నుంచి హగ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాడు. రోహిణి వెంటనే నవ్వుతూనే అనేస్తుంది కదా డైలాగ్, సో అట్లాగే అనేసింది. పారిజాతం నేను నలిపేసినట్టు నలిపేస్తున్నాడు అనేసి. నాకు అనిపించింది ఈ ఓల్డ్ మెంబర్స్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీసే కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి అనిపించింది. నైని వీళ్ళతో అంటుందన్నమాట, నైని పావని ఏమనంటే మనమే వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నట్టుగా ఉంది, వాళ్ళు మాత్రం మనం ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి. నిజమే, అసలు అబ్బాయిలే ఇంకా నిఖిల్, నబిల్ వీళ్ళే కలుస్తున్నారు మణికంఠ, కానీ అమ్మాయిలు అయితే అసలు ఎవరితో కలవట్లేదు అనిపించింది. లైట్ గా విష్ణుప్రియ రోహిణితో మాట్లాడిన తప్ప మిగతా వాళ్ళైతే నాకు ఎక్కడా కనిపించలేదు ఈ రాయల్ క్లాన్ వాళ్ళతో మాట్లాడడం. నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నా ఫేవరెట్ ప్రాసెస్ అనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళే నామినేట్ చేయాలి, అంటే ఓల్డ్ మెంబర్స్, న్యూ మెంబర్స్ ని నామినేట్ చేయడానికి లేదు. సో హరితేజ ఫస్ట్ నామినేట్ చేసింది యష్మిని. మణికంఠని ప్రతి వీక్ నామినేట్ చేస్తా అనడం, ప్రతి వీక్ నామినేట్ చేయడం. అండ్ మొన్న మణికంఠ ఫుడ్ తెచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి అందుకే పెద్ద బాధపడేది అని చెప్పేసి నేను కూడా అన్నాను ఆ రోజు రివ్యూ వీడియోలో. సో అందరికి జనరల్ గా ఆడియన్స్ కనిపించింది అదే. బట్ మణికంఠ ఫుడ్ అనేది తీసుకురాలేదు యష్మి, సో దానికి నామినేట్ చేసింది. సెకండ్ నామినేట్ చేసింది వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. మెగా చీఫ్ ఆ టాస్క్ లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడని చెప్పేసి. గౌతమ్ నామినేట్ చేసింది విష్ణుప్రియని. ఫస్ట్ నువ్వు నీ గేమ్ ని వదిలేసి వేరే వ్యక్తి మీదకి మైండ్ వెళ్ళిపోతున్నాను కరెక్ట్ గా అన్నాడు. అసలు తన గేమ్ అనేది తనకి లేదు, ఏదో ఉంటుందంటే ఉంటుంది, నాకు బయట ఫ్యాన్స్ ఉన్నారు, అంత డిఫెన్స్ కూడా ఏం చేసుకోవడం అనేది తనకు రాదు. సో నాకు అట్లా అనిపించింది. గౌతమ్ కూడా కరెక్ట్ నామినేషన్ చేశాడు. వీళ్ళు బయట అంతా చూసేసి వచ్చారు కాబట్టి సో కరెక్ట్ నామినేషన్స్, వ్యాలిడ్ పాయింట్స్ చేస్తున్నారు అనిపించింది. సో సెకండ్ నామినేట్ చేసింది యష్మిన్ అనమాట. మణికంఠతో ప్రతి వీక్ నామినేట్ చేయడం అండ్ స్పోర్టినెస్ లేదు, పప్పి టాస్క్ లో కూడా పప్పి తీసేసి అవుతుంది అని చెప్పేసి నామినేట్ చేశారు. ఇది కూడా కరెక్ట్ రీజనే అనిపించింది నాకైతే. సో నైని పావని నామినేట్ చేసింది విష్ణుప్రియ అని. సో ఏమనంటే బిగ్ బాస్ అనేది పెద్ద ఆపర్చునిటీ, బట్ అది యూటిలైజ్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ చీఫ్ అవ్వాలనేసి కూడా నీ మైండ్ లో లేదు, 6th వీక్ అవ్వాలి అలా అనేసి అనుకుంటున్నావు. ఇది కరెక్ట్ పాయింట్ అనిపించింది నైని పావని. చాలా మంది తన పోస్టుల కింద కామెంట్స్ చేస్తున్నారు, ఏమనంటే ఇంకా ఎవరు సపోర్ట్ చేయరు అట్లా ఇట్లా అని చెప్పేసి వేరే ఫ్యాన్స్ వాళ్ళు. బట్ నాకైతే జెన్యూన్ గా ఇది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఇప్పుడు మనం ఈ వీక్ ఉండొచ్చు, నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు. సో మనం ఈ వీకే యూటిలైజ్ చేసుకొని మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని గుంపులో గోవింద అన్నట్టు ఉండకూడదు కదా. సెకండ్ నామినేట్ చేసిన సీతాని. చీఫ్ అయిన నుంచి మీరు అసలు ఏ గేమ్ లో ఉండట్లేదు అండ్ మిగతా వాళ్ళని పంపిస్తున్నారు కానీ మీరు ఉండట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరే నామినేట్ చేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మీరే ఏడుస్తారు, ఎందుకు క్రై బేబీలా అనిపిస్తున్నారు అని చెప్పేసి కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. మెహబూబ్ నామినేట్ చేసింది సీతాని. అసలు అందరూ మింగిల్ అయ్యారు కానీ సీత అసలు మింగిల్ అవ్వట్లే అని చెప్పేసి. నిజంగానే సీత అసలు ఎవరితో మింగిల్ అవ్వట్లే, బట్ దానికి రీజన్ ఏం చెప్తుందంటే నైనిక వెళ్ళిపోయింది కాబట్టి అట్లా ఉన్నా అని చెప్పేసి చెప్తుంది. బట్ వాళ్ళ ముగ్గురే నామినేట్ చేసుకున్నారు. సెకండ్ నామినేట్ చేసింది యష్మిన్ అనమాట. ఒక మిల్క్ ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయారు అండ్ మాతో అసలు కలవట్లేదు, మీలో మీరే ఉంటున్నారు అని చెప్పేసి.
ఇది కూడా కరెక్ట్ అనిపించింది. తేజ నామినేట్ చేసిన సీతని ఫస్ట్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ లో వచ్చేసి ఫస్ట్ మణికంఠని తీసేస్తానని చెప్పి తర్వాత నువ్వే సెల్ఫ్ గా వెళ్ళిపోతానని చెప్పేసి మళ్ళీ మణికంఠని తీసేసావు. అసలు నీకు నువ్వే ఒక క్లారిటీతో లేవు అని చెప్పేసి నిజంగానే అనిపించింది ఆ రోజు తను మణికంఠ పేరు చెప్పగానే. సో సెకండ్ నామినేట్ చేసింది మణికంఠన్ అనమాట. యష్మి ఫుడ్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది మీకు అని మేము ఎంత ఫీల్ అయ్యామో, మీరు యష్మికి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపించింది అని చెప్పేసి నామినేట్ చేశాడు. వెంటనే యష్మి క్లాప్ చేసింది. ఎందుకంటే వీళ్ళందరికీ మణికంఠన్ నామినేట్ చేయట్లేదు అనే ఒక గ్రడ్జ్ ఉండిపోయింది. సో అందుకని క్లాప్ చేసింది అనమాట. ఈరోజు లీక్డ్ అప్డేట్స్ చూద్దాము. ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయితే పెడతారు, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అని. అందరూ ఇక్కడ బాయ్స్ గర్ల్స్ విడివిడిగా అయిపోతారు, ఇక్కడ క్లాన్స్ ఉండవు. ఇంకా మౌత్ లో వాటర్ పెట్టుకొని అవినాష్, రోహిణి వీళ్ళందరూ ఇట్లా చేస్తారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అడిగారనమాట, అనిల్ రావుపూడి వచ్చినప్పుడు మీరు అఖిల బ్రహ్మాండ కోటి సాంగ్ పాడారు కదా, అది రీక్రియేట్ చేయమని మణికంఠని. తేజ అయితే ఎక్స్పోజ్ చేసింది అనమాట యష్మి గేమ్ స్కిల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఇవంతా నెక్స్ట్ అప్కమింగ్ ఈ రోజు నైట్ ఆర్ రేపట్లో ఉంటాయన్నమాట. ఇది లీక్డ్ అప్డేట్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా రివ్యూ వీడియోస్ చూడని వాళ్ళంటే చూసేయండి, కింద లింక్ అయితే ఇచ్చేస్తాను. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.